నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. హలో మామ, నేను మీ క్రిస్, తెలుగు అబ్బాయి రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. నా పేరు నాకు తెలుసులేవా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. జర్మనీ మన హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపించేద్దాం. డాట్మాండ్ లో అయితే శివుని టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూసేయండి. ఇంకా అలా రెడీ కిందకి తెలిపి రీసెంట్ గా జర్మనీకి వచ్చిన వాళ్ళు అయితే ఒక వింత సంఘటన అయితే ఫేస్ చేసి ఉంటారు. అదే మీరు ఐరన్ ఆర్ స్టీల్ ఏ వస్తువు తాకినా షాక్ కొట్టినట్టు అనిపించడం. లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఇదే. హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ రబ్ చేసుకుని వస్తే స్టాటిక్ ఎనర్జీ అనేది ఒకటి జనరేట్ అవుద్ది. సో ఆటోమేటిక్గా షాక్ అయితే కొడుతుంది ఏ వస్తువు తాకినా. మీకు స్లో మోషన్లో అయితే చూపిస్తాను, చూసేయండి. ఒకవేళ మీరు జర్మనీలో బస్ మిస్ అయితే ఈ బైక్స్ని యూస్ చేసి ఆ టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకు అంటున్నానంటే నేను కూడా బస్ మిస్ అయ్యాను కాబట్టి. టైం సెన్స్ అది ఉండాలంటే డౌట్ అయితే వద్దు, ఆ టైం సెన్స్ అయితే అస్సలు లేదు మనకి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంకా అలా అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చెప్పడం మర్చిపోయా, చాలా రోజుల నుంచి అయితే కొన్ని వీడియోస్కి పార్ట్ 2s ఉన్నాయి, అవి ఇంకా రాలేదు. నెక్స్ట్ 10 days లో 1 by 1 ప్రతి వీడియో అయితే వచ్చేస్తుంది. ఏ మాటకి ఆ మాట టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే వైబ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారిగా మన సౌత్ ఇండియన్స్ అందరినీ ఇక్కడ చూసేసరికి మన ఇండియన్ టెంపుల్స్లో ఉన్నట్టు మంచి ఇండియన్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకా అలా దర్శనం అయితే చేసుకొని మనకున్న 4 కోరికలు కోరుకొని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి దండం పెట్టుకొని అన్నం పెడుతున్నారంటే అలా స్టార్ట్ అయిపోయాం. మా జర్మనీలో ఉన్న శివయ్యని మీరు కూడా చూసేయండి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. ఇంకా అలా ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఏ మాటగా మాట ప్రసాదం మాత్రం సూపర్ ఉంది. అందులో సలాడ్ చూసి షాక్ అయ్యాను ఫస్ట్ టైం. అబ్బా సూపర్. టెంపుల్ దగ్గరలో పార్క్ అయితే ఒకటి ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం అనేసి అయితే ఎక్కేసాం. ఇంకా అలా పార్క్ లో కూర్చొని సేద తీరుతుంటే ఈడెవడో గోళీలు అని చెప్పి బండలతో విసిరేసుకుంటున్నారు. చిన్నప్పుడు నేను గోళీలు ఆట ఆడాను, కానీ ఇంత పెద్ద గోళీలతో అయితే కాదు. ఆ గోళీలు ఎక్కడి నుంచి తెచ్చారో తెలిసి ఆశ్చర్యపోతారు. అదే మన రాజశేఖర్ గారు గోటీల ఫ్యాక్టరీ నుంచి. పార్క్ లో సగం మంది బట్టలు లేకుండా సన్ బాతింగ్ చేస్తున్నారు. అదిగో చూడు, అందులో పిరికోడు ఉన్నాడు, ధైర్యవంతుడు ఉన్నాడు, డబ్బున్నోడు ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే డాట్మాండ్ లో ఒక పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది. ఆ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ వస్తువులన్నీ అమ్ముతారు. ఏమేమి అమ్ముతారు, ఇంకా ఆ ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంతవరకు బాయ్, సీ యు, టాటా.